డైట్లో తరగతి గదులు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అత్యున్నత విద్యా బోధన అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వేణుగోపాలపురం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలో 745.68 లక్షల రూపాయలతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవన సముదాయానికి మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. దీనిలో అత్యున్నత విద్యా శిక్షణ అందించేందుకు గాను భారీ ఆడిటోరియం, సెమినార్ హాల్, లైబ్రరీ, అదనపు తరగతి గదులు, హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు. అదేవిధంగా ఇక్కడ 65.25 లక్షల రూపాయలతో నిర్మించిన 4 తరగతి గదులు, 61.10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు, సంస్కరణలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు ఆధునిక బోధనా పద్ధతులను నేర్పడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే ఈ భవనాలను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల కంటే మిన్నగా ప్రభుత్వ ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే తమ యొక్క లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఏఎంసీ చైర్మన్ కర్రోతు బంగారరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఏ రామారావు, డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా మనం రివైవ్ చేయాలి, ప్రపంచానికి స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకెళ్లాలని ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఆఫ్ ది టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్లోకి వెళ్ళాలి. ఎవ్రీ 5 ఇయర్స్కి కూడా టీచింగ్ మెథడాలజీ కూడా మారుతుందన్న విషయం మనకు తెలుసు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్ ట్రైనింగ్ అనేది టీచర్స్కి ఇవ్వాలి. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఒక లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, టీచింగ్ మెథడాలజీ అలవర్చుకోవడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఈ ప్రెమిసెస్కి సుమారు 65 లక్షలు పెట్టి ఒక కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 65 లక్షలు పెట్టి ఒక 4 క్లాస్ రూమ్స్ కూడా ఇదే కొత్తగా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో ఫౌండేషన్ వేసి కట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్సే కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఈరోజు మనకి కొన్ని స్కూల్స్లో ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడం జరిగింది. కొత్త బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి పూర్తిగా అన్ని రకాలైనటువంటి అలవర్చులు ఇక్కడ గౌరవ మంత్రి గారు చేస్తున్నారు. ప్రతి ప్రధానికాన్ని అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.